సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ వీడియో. ఈరోజు చూస్తున్నా ఇది ఏంటి అనుకుంటున్నారు కదా. ఇంకోండి నేనే మ్యాన్షన్నే కొంచెం అప్డేట్ చేసా. నాదే ఇది అని చూపిస్తాను. పైన సీలింగ్ ఇంకోండి ఇది మీకు తెలిసిందే, కానీ చికెన్ ఫామ్ అనే ఒకటి ఉంటుంది కదా, చూపిస్తాను. అలా ఇంకోండి మన స్విమ్మింగ్ పూల్ ఇది ఒక రెస్టారెంట్లో చేస్తున్నప్పుడు చూడండి. ఇంకోండి ఇదినా మళ్ళీ ఇంకొకటి ఉంటుంది, అటు ఉంటుంది. అది డబ్బలో, ఇది ఆఫీస్ ఇంకోండి, ఇది డబ్బలో. ఇంకా పరిగెడుతుందండి కింద. ఇది అయ్యా లాగా ఇలా కనెక్ట్ చేసుకుంటే స్ట్రైట్ నేను కనెక్ట్ చేద్దాం. ఈ మ్యాన్షన్ ఎవరిది అనుకుంటున్నారు? మళ్ళీ సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక 100 ఈ వీడియోకి అయితే ఒక 10 లైక్స్ వేస్తున్నాను. ఎంత 20 కూడా అడిగితే లైక్ వేసాను. మన వల్ల ఈ స్విమ్మింగ్ చూపించేసా. ఇదొకటినా ఇటు ఇంకా ఉన్నాయి. ఇదొకటి ఇటు లోపల చూపించలే కదా. ఇవి అలా ఉంటుంది. ఇది లోపల ఫ్యామిలీకి ఒక రూములు అలా. ఇంకొంత సీలింగ్ ఉన్నదంటే ఒకటి ఉంది. చూపిస్తాం ఒక నిమిషం. ఇది దీని పక్కన ఇది మందే. ఇక్కడ సెల్ఫ్స్, పైన సీలింగ్. మన సీలింగ్ చూపించాలంటే భలే ఉండదు వేసి చూపిస్తున్నాను. అలా బాగుంటుంది, కానీ చూస్తే బాగా ప్లేస్ బాగా. ఇంకోటి మోడ్ యాడ్ చేసా, ఇంకేం పెట్టలా. ఇంకోండి డిజైన్ బాగుంది కదా. బాగుంటే కామెంట్లో ఎస్ అని పెట్టండి, లేకపోతే నచ్చలేదంటే నో అని పెట్టాలి. సో ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది, థర్డ్ ఫ్లోర్ ఉంది. ఇది లైబ్రరీ. నేను ఇంకా అప్డేట్ చేయలే దీన్ని, ఏదో లైట్లు పెట్టాను అంతే. జస్ట్ కొంచెం ఎడిట్ చేసి అంతే. అది కూడా కనబడదు. ఇది మనకి చూపించు. ఓహో ఎలిషన్లో ఉంది కదా. ఇది ఏదో మేజలాగా. ఇది ఇంకోటి కొంచెం చిన్నదే. ఇది మన కంప్యూటర్ రూమ్. ఇంకొండ కంప్యూటర్ ఇంకొండ క్లాక్. ఇది మన కంప్యూటర్ రూమ్ మందే. చలో ఇంకా మంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది. అవన్నీ చూపించాలి కదా. ఈ స్విమ్మింగ్ పూల్ది చికెన్ ఫామ్ అప్పుడు చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు చూపిస్తున్నాను, లాస్ట్లో చూపిస్తాను. సో మీరు ఒక ఇటువైపు వెళ్దాం. ఇది మనకే ఇంకోటి డిజైన్. అన్ని రకాల డిజైన్లు చేశాను, అంటే చదువుకోనకే చిన్నపిల్లలకి కావాలి. ఇది ఆఫీసు. కంప్యూటర్ ల్యాప్టాప్లు తెచ్చుకుంటారు, చూసుకుంటారు. మనకి ఇంకా ఫుడ్ ఆకలేదు కూడా, ఎందుకని చెప్తున్నాను, తర్వాత చెప్తాను. ఇది కొంచెం రిలాక్స్ అవునాకి ఎలా చూద్దాం. వ్యూ ఇక్కడి నుంచి బాగా కనబడుతుంది కదా, కానీ కొంచెం చెట్లు నరికేయాలి. నడుపుతాం ఈ సైడ్ నరకాలి. ఇది ఎందుకో తెలియదు. లైబ్రరీ ఇక్కడ కూర్చొని అలా మాట్లాడుతాం సైలెంట్. చాలా బాగుంది. ఇక్కడ లైట్లు పెట్టా అంటే జాగ్రత్తగా ఉంటుంది కదా కింద కదా. ఓ ఇక్కడ నుంచి వచ్చా, ఇటువైపు నుంచా.
ఓ చూసాం కానీ లైట్లు పెట్టలా మర్చిపోయాం. వచ్చాం గైస్. ఇది కొంతమందికి బెడ్రూమ్. ఓలే మన దగ్గర చికెన్ బాగా అయిపోయిందే. అంటే వేసేసా కొన్ని చికెన్ పొడిని. సో అందుకనే అవుతుంది. సో చలో గైస్ ఇంకేమన్నా అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? ఇంకా సో మనం ఇప్పుడు బయట క్లియర్ చేయాలి. నేను లాక్ వేస్తుంది బయట లాక్ వేస్తాను. సో ఇప్పుడు మనం బీచ్ సైడ్ వైపు ఓపెన్ చెట్లు పగలగొట్టాలి. అంటే అలా చెరక్ కనబడుతుంది కదా వేసాం. ఇవ్వండి ఇక్కడ నుంచి కరెక్ట్గా చుట్టూ అడ్డం పడుతుంది. ఎక్కడబ్బా ఇక్కడ లేదు. ఎక్కడ 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 ఇక్కడన్నీ బాగానే కనబడుతుంది కదబ్బా. బీచ్ సైడ్న
సరిగ్గా కనబడతాయి. సో గైస్, సో మష్రూమ్ అనుకుంటున్నాను. సో గైస్, చూసారు కదా మా హోటల్. మ్యాన్షన్ హోటల్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you later. Bye. 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 ఇంకా చాలా